సమాజ స్థాపనకు రామోజీ అక్షరాల సమరం చేశారని, రామోజీరావు మృతి తీరని లోటని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నాగవల్లి హోటల్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొండు శంకర్ ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ జర్నలిజంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. పేద వర్గాలకు అండగా ఆయన కథనాలు ఎంతో దోహదపడ్డాయన్నారు. తెలుగు పాత్రికేయతకు రామోజీరావు విశ్వసనీయత జోడించారని, మీడియా రంగానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపార సంస్థలను ఆరంభించి నిజాయితీకి మారుపేరుగా సంస్థలను నడిపారని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ గారి సంస్మరణ సభ శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ వారు ఇక్కడ నటుకుల మోహన్ గారు వారి బృందం ఆధ్వర్యంలో ఇక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు ఆయన తెలుగు ప్రజల్ని ప్రపంచ స్థాయిలో మన కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపు చేయడంలో ఆయన పాత్ర ఇంత అంత కాదు, ఎనలేని కృషి చేశారు. మహోన్నతమైన విలువలతో కూడుకున్న జీవితాన్ని ఆయన గడిపి, అలాగే ఈనాడు పేపర్ అయితేనేమి, అలాగే ఫిలిం సిటీ, ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ స్థాపించి మనం ప్రపంచంలోనే పోటీ పడే విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం మన తెలుగు ప్రజానీకానికి తీరని లోటు. ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆత్మకు ప్రశాంతత ఇవ్వాలని నా భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే ఆయన యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మన తెలుగు వారిపై ఉండాలని కూడా నేను కోరుకుంటూ, మొన్న ఎలక్షన్స్లో నా దగ్గరికి మన ఈనాడు బ్యూరో నా దగ్గరికి రావడం జరిగింది, ఇద్దరు చీఫ్లు. వాళ్ళకి నేను ఒక కోరాను. రేపు ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి, నాకు ఒక్క అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆయనకి జస్ట్ ఒక 2 నిమిషాలు పాద నమస్కారం చేసి వచ్చేస్తానని చెప్పాను. అది నాకు ఆయన పట్ల ఉండే గౌరవం. భౌతికంగా ఆయన నేను కలుసుకోలేకపోయినప్పుడు కూడా ఈరోజు ఈ సందర్భంగా నాకు ఆయనకి స్మరించుకునే అవకాశం కలిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, ఆయన ఆశీస్సులు కూడా తెలుగు వారిపై ఎప్పుడు కూడా మనపై ఉండాలని ఆయన్ని ప్రార్థిస్తూ నమస్కారాలు.